20 minutes ఉంటుందండి రైడ్. ఇది 20 నిమిషాలు రైడ్. మొత్తం అన్ని చూడొచ్చు. సఫారీ రైడ్ అన్ని చుట్టూ మొత్తం. నెమలి చూడండి, నెమలి ఎలా ఉందో. సఫారీ రైడ్కి వచ్చాం మనం. నెమలి చూడండి పరిగెడుతుంది. నెమలి పెంచం ఇప్పుతుంది. ఇంకా పరిగెడుతూ చూడొచ్చు మీరు. పెంచం ఇప్పుతుంది చూడండి. అక్కడికి వెళ్ళి పెంచం ఇప్పుతుంది. రైట్ సైడ్ ఎక్కడ డీరు? ఓకే, అదోండి జింకలు ఉన్నాయి అక్కడ. రైట్ సైడ్ డియర్స్ ఉన్నాయి. ఆరణ కొడతావా? ఆరణ కొట్టకూడదా? జింకలు. వాటర్ ఫాల్ అన్నమాట ఇది. మొత్తం మీకు చూడండి కావాలంటే. సఫారీ రైడ్ వచ్చేసాం. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. కాదు, ఇది ఇంకొక ఎంట్రన్స్. టైగర్స్ పడుకొని ఉంటాయి ఇప్పుడు. పులులు మత్తు ఇంజక్షన్ వేశారు. మత్తు ఇంజక్షన్ వేసి పడుకోబెడతారు అనమాట. కొండ ఎక్కుతున్నాం మనం. కొండ ఎక్కాం. కొండ ఎక్కి కొండ ప్రాంతానికి వచ్చాం. పైకి వచ్చాం కొండ ప్రాంతానికి. యాక్చువల్గా మా ఆవిడైతే వీడియో కాల్ చేసింది. వీడియో కాల్ చేస్తే ఇంటికి వస్తుందేమో అనుకుంటుంది మా అత్త. మేము ఇంటికి వెళ్ళడం లేదు, ఊరికి వెళ్ళడం లేదు. చూడడానికి పోతున్నాం. ఎక్కలేక ఎక్కుతాను. కొండ ప్రాంతం పై ప్రాంతానికి వచ్చాం. ఇప్పుడు హైదరాబాద్ కనపడిపోతుంది మనకు. హైదరాబాద్ కనపడుతుంది అనమాట. అదండి హైదరాబాద్ కనపడిపోద్ది అనమాట. హైదరాబాద్ మనకు కొండ ప్రాంతం పై ప్రాంతానికి వచ్చేసి మనం కొండ ప్రాంతానికి, చాలా పెద్ద ప్రాంతానికి వచ్చేసాం. ఇదండి నెమలి రైట్ సైడ్. ఆపు అదో రైట్ సైడ్ నెమలి. అంత బాగా ఎనికి రైట్ సైడ్ పింఛ విప్పుకొని నెమలి ఉంటే మీరు కొంచెం శూన్యండి. మమ్మల్ని చూడటానికే కదా. కొంచెం గౌతమ్ రైట్ సైడ్ పింఛ విప్పుకొని ఉంది నెమలి. ఇంకొంచెం అదో ఇంకొంచెం చూసుకొని తీసుకోండి. ఇదో కింద, ఇదో గౌతమ్ ఇదిగా, ఇదో నెమలి. అదో పింఛ విప్పుకొని చూడండి నెమలి. లే అదో నెమలి పింఛ విప్పుకొని ఉంది. వావ్ సూపర్. అసలు ఒక్కసారి మొత్తం తిరుగుతుంది. వెళ్తుంది. మనం వచ్చేసరికి ఆగేసి వెళ్తుంది అనమాట. అది అవునా? అయితే ఓకే. మా గురించి ఓపెన్ చేసిందంట పింఛం. మన అయ్య గారు చెప్పారు పింఛం ఓపెన్ చేసిందండి. నెమలి గారు ఒకసారి ఇటు తిరగండి. ఉంది. గౌతమ్ దగ్గర. సూపర్ నెమలి గారు. థ్యాంక్ యూ అండి. మాకోసం అదే డాన్స్ చేస్తుంది నెమలి. కనబడుతుందా దగ్గర? అదిగో నెమలి డాన్స్ చేస్తుంది అక్కడ.
డాన్స్ వేస్తుంది నెమలి. నెమలి డాన్స్ వేస్తుంది. పక్కన అది అదోండి అది పలక్నామా. పోలీస్ అకాడమీ జెండా పోలీస్ అకాడమీ. ఇగో ఈడొకటి నెమలి. వచ్చేసి ఎలుగు బండ్లు అలాంటివి చాలా ఉన్నాయన్న. చూద్దాం. సలార్ గేట్ మళ్ళీ ఇంకొకటి 3వ గేట్ ఇది. సలార్ గేట్ సలార్ గేట్ సార్ ఎడిపెట్టాలి ఎలాంటి చార్మినార్ కూడా దూరం వస్తుంది. అక్కడ స్ట్రైట్ కదా ఆడ 4 పిల్లలు చార్మినార్ కూడా కనపడుతుంది. చార్మినార్ వేలూరు అయిన వాళ్ళకి ఇక్కడైతే చాలా బాగుంటుంది. అదే అండి పెద్ద బిల్డింగ్ జింక రైట్ సైడ్ జింక ఓహో ఇదే ఓకే గ్రీనరీ మొత్తం ఆ లాస్ట్ వరకు చూసారు. ఓకే గ్రీనరీ ఉందా? ఓకే ఎంట్రన్స్ గేటా? ఇక్కడ కింద నెమలి నెమలి చూడండి. నెమళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. పులులు సింహాలు ఎందుకంటే నెమళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నెమళ్ళు చూడండి. ఇదో నెమలి ఇదిగోండి. ఇక్కడ ఒక నెమలి ఉంది చూడండి. సూపర్ చాలా బాగుంది. గుర్రాలు ఇవి ఎటు దాని ఎట్లయినా ఎలుగు బండ్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కటి పెట్టారు. పోదామా దానికాడ నడుచుకుంటూ వెళ్దామా చెప్పండి. ఎలుగుబంట్లో స్నానం చేయడం కోసం కూడా వాటర్ గదులు ఉన్నాయి. రైట్ సైడ్ పియర్ బాబు ఇక్కడ రామ్మా. ఎలుగుబంటి అనమాట. ఎలుగుబంటి స్నానం చేయడానికి కూడా ఎలుగుబంటి వాటి లోపల అవి ఉన్నాయి. అదండి ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఎలుగుబంటి ఎట్లా ఓపెన్ అయింది?
నీల్గాయ్ నీల్గా ఎందుకంటే మనకి ఇప్పుడు దేంట్లోకి వెళ్ళిపోతాం బైసన్ బాహుబలి బైసన్ బాహుబలి బైసన్ అంట. ఇప్పుడు వచ్చేసి మనం ఎంతగా ఎదురు చూస్తున్నాం కదా, బాహుబలి పైసాన్ అంట. సలార్ గేట్ తెలుస్తుంది మళ్ళీ 4వ గేట్. అరే అన్న ఒక్కడే ఉంటాడా వచ్చి? ఇద్దరేనా? లోపల ఒక మనిషి వెళ్తున్నాడు. ఇగో నెమలి నెమలి చూసాను కాబట్టి రాక. ఇప్పుడు బరగొడ్లు కూడా ఉన్నాయి. అడవి ఎలా దున్నపోతున్నాను, అడవి దున్నాలి ఇవి చూడండి. లెఫ్ట్ సైడ్ బాహుబలి బైసన్. బాహుబలి బైసన్ అంట. బాహుబలి బైసన్ నా సినిమాలు యాక్ట్ చేసినాయనా? ఫ్రంట్ చేసింది కూడా, అది గ్రాఫిక్స్ యాడ్ చేసుకున్నాం. ఇది వచ్చేసి రానా గారు ఫైట్ చేశారు కదా, రానా గారు ఫైట్ చేసినా కూడా సేమ్ అలా అంటే గ్రాఫిక్స్ యాడ్ చేసుకున్నారు. ఏం లేదండి, ఆల్రెడీ వస్తుంది. రానా గారు ఫైట్ చేసింది బాహుబలి బైసన్ అడవిదన్నా. అవి కూడా గడ్డే వేస్తాయండి. చూసారు కదా అడుగుతున్న ఎట్లుందో. ఎగ్జిట్ సవారీ అయిపోయిందంట యాక్చువల్లీ. అయ్యో వేర్ ఇస్ పెద్ద పులిలు. పెద్ద పుల్లి లేవా?